హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకి ఇంతకాలం క్రికెట్ బాగా తెలుసు. ఇంకా క్రికెట్‌లో ఏ ప్లేయర్ పేరు చెప్పినా కూడా మనం టక్కున ఆయన ఫాస్ట్ బౌలరు, ఈయన పేస్ బౌలరు, ఈయన ఇది, ఆయన అది, అసలు ఆ రోజు వికెట్ అని చెప్తూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫుట్‌బాల్‌కున్న క్రేజీ దీనికి లేదు. ఫుట్‌బాల్ అంటే ఫుట్‌బాలే. ఈ ఫుట్‌బాల్‌కి ఎంత క్రేజ్ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళకి బ్రహ్మరథం పట్టేస్తారు. మనం పాకిస్తాన్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ఎలా అయితే టీవీలు పగలగొట్టేస్తామో పొరపాటున ఓడిపోతే, అలాగా ఫుట్‌బాల్ ప్లేయర్లు ఎవ్వరైనా ఎక్కడికైనా వెళ్ళినా, ఏ క్లబ్‌తో వాళ్ళు ఆడుతూ ఉన్నా, ఆ ప్లేయర్ కోసం కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఆ ప్లేయర్ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కోవలో చెందిన వాళ్ళే రొనాల్డో ఒకరైతే, మెస్సీ, రొనాల్డో, నయన్మార్, ఇంకా ఇండియాకి సంబంధించి ఛెత్రి. వీళ్ళంతా ద టాప్ మోస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్స్. వీళ్ళకి చాలామంది ఉన్నారు ఇంకా ఆడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే, మెస్సీ మన ఇండియాకొచ్చాడు ఓకే. కలకట్టాకెళ్తే కలకత్తాలో అక్కడ ఆయన గేమ్ ఆడాల్సింది. కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఆయన గేమ్ ఆడకుండా వెనుతిరగడం జరిగింది. సమ్ సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, కానీ సమ్ ప్రోటోకాల్ వైలేషన్స్ వల్ల కూడా అక్కడ జరిగింది. కానీ అక్కడ జరిగిన ఆ దారుణానికి ఒక్కొక్కరు స్టేడియం మొత్తం తగలెట్టేసినంత పని చేశారు. ప్రజలైతే స్టేడియంలోకెళ్ళి మెస్సీ మ్యాచ్ చూడటానికి వస్తే మీరు కాదంటారా? ఇలా చేస్తారా? ఎవరు పొలిటీషియన్స్ ఫోటోలు దిగడానికి ఎగబడి చిరాకు దొబ్బిచ్చారంట. అంటే మనకి తెలియని మెస్సీ మనలో చాలామందికి తెలీదు, చాలామందికి తెలుసు. ఇంకా కేరళలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అడుగడుగున మెస్సీ అభిమానులు చాలామంది ఉన్నారు. సో, అసలు ఎవరి మెస్సీ తిన బయోగ్రఫీ ఏంటి అని తెలుసుకోవాలన్న ఆశ చాలామందికి ఉంటుంది. దీంట్లో చాలామంది చెప్తుంటారు. మెస్సీ ఒక వరల్డ్ క్లాస్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఈ ఫుట్‌బాల్ ప్లేయర్‌కి ఇంత క్రేజ్ ఎలా వచ్చిందంటే, తిన గతంలోకి వెళ్లి తొంగి చూస్తే మెస్సీ ఫుట్‌బాల్ చిన్నతనం నుంచి ఆడుతూ ఉన్నాడు. ఆ విషయం అందరికీ తెలిసే. అయితే క్లబ్‌కి ఆడుతున్న టైంలో అక్కడ మెస్సీ ఆట చూసి చాలామంది సంబరపాశ్చర్యాలకి గురయ్యారు. మెస్సీ బాగా ఆడుతున్నాడని తెలిసింది. కానీ మెస్సీకి ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉందన్న విషయం అక్కడ ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే మెస్సీ ఆట చూసి ఎవరో అర్జెంటీనాకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త ఎళ్లి అక్కడ వాళ్ళతో పేరెంట్స్‌తో కలిసి మెస్సీతో నేను అర్జెంటీనా తీసుకెళ్ళాలనుకుంటున్నా. అక్కడ మా క్లబ్‌కు ఆడాలి అని అడుగుతున్న టైంలో వాళ్ళ పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే, తనకి గ్రోత్ హార్మోన్స్ అనేవి డెఫిషియన్సీ ఉంది. అంటే సరిగా అవయవాలు కానీ, తను కానీ సరిగ్గా ఎదగలేడనమాట. తత్కారణంగానే ఆ గతంలో మెస్సీ చాలా పొట్టిగా ఉండేవాడు. మ్యాచ్‌లో తీసుకునేవాడు కాదు. చిన్నతనంలో అయితే ఆ గ్రోత్ హార్మోన్స్ వల్ల తన కెరియరు, తన బాడీ అంతా ఎదుగుదల ఆగిపోయింది. దానికి పర్ డే ఒక ఇంజెక్షన్ చేసుకుంటూ తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. ఆ ట్రీట్మెంట్‌కి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువుండేది. ఇంజెక్షన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువుండేది. కానీ వాళ్ళ ఫ్యామిలీ అప్పటికే వాళ్ళ నాన్నగారు నార్మల్‌గా ఒక ఎంప్లాయీ ఉండేవారు. ఆయన జార్జ్ అర్సియో అనేసి తను ఒక నార్మల్ ఎంప్లాయీగా ఉండారు. వాళ్ళ మదరేమో చిన్న చిన్న విషయాల్లో మరియా అని ఆవిడ చిన్న చిన్న ఇంట్లల్లో పని చేసుకుంటూ ఉండేది. అలాగే మెస్సీని ఫుట్‌బాల్ కోసం ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ వచ్చి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మెస్సీతో నేను మా కంట్రీలో ఆడించాలనుకుంటున్నాను అనగానే ఓకే అనేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ క్లియర్‌గా చెప్పారు. ఇదండి తనకుందంటే తనకి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను భరిస్తా. బట్ మా కంట్రీకి మా క్లబ్ కోసం ఆడాలి అని చెప్పడం జరిగింది. అయితే స్పెయిన్ నుంచి అర్జెంటీనా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అర్జెంటీనా క్లబ్‌లో ఈయన ఆడటం జరిగింది. వరుస పెట్టి ఈయన ఆటకి ప్రతి ఒక్కళ్ళు ముగ్ధులైపోవడం జరుగుతుంది. ఇలా కంటిన్యూస్‌గా తను వెళ్తూనే ఉన్నాడు. ఈయన రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే నిజంగా ఈయన రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే ఇప్పట్లో కాదు ఇంకొక 5, 6 సంవత్సరాల వరకు ఇతని రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరా అన్ని అవార్డ్స్ ఈయన సొంతమయ్యాయి. మొత్తానికి ఈయన ఇప్పటివరకు ఫుట్‌బాల్ చరిత్రలో ఈయన చేసిన గోల్స్ మొత్తం చూసుకుంటే 896 గోల్స్ ఆయన సక్సెస్‌ఫుల్‌గా వేయటం జరిగింది. ఎప్పుడైనా మెస్సీ దగ్గరికి బాల్ ఎళ్ళిందంటే వేరే ప్లేయర్‌కి ఆయన పాస్ చేయటం అనేది చాలా కళ్ళగా ఉంటది. ఎందుకంటే ఈయనే ఆ మధ్యలోంచి కొట్టుకుంటూ స్కిప్ చేసుకుంటూ ఆయన ఆట విధానం చూస్తే, ఆయన లెగ్ మూవ్‌మెంట్ చూస్తే మీరే షాక్ అయిపోతారు. అరే! ఇంత కంట్రోలింగ్‌గా ఎలా ఆడుతున్నారనేసి. మెస్సీ దగ్గరికి బాల్ పాస్ అయిందంటేనే ప్రత్యర్థి టీమ్ ఎవరున్నా కూడా వాళ్ళు ఫిక్స్.
గోల్ కొట్టేస్తాడు ఎలాగైనా అనేసి. అటువంటి నమ్మకాన్ని కలిగించారు మెస్సీ. అయితే ఇక్కడ మెస్సీ గోట్ ఏంటి, హైదరాబాద్‌లో ఏంటి? గోట్ అంటే మనం అనుకున్నట్టు మేకో, కుక్కో కాదు. ఈ గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది ఫుట్బాల్ చరిత్రలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ ద గోట్ మెస్సీ అంటూ స్టేడియం మొత్తం లాగా అభిమానులు అరుస్తూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తను ఎక్కడ ఆడతాడో ఏంటో తెలియదు. తను పుట్టింది స్పెయిన్‌లో, ఆడిందేమో బార్సిలోనా క్లబ్‌కి. అసలు ఏంటిది అర్జెంటీనాలో ఉన్నటువంటి బార్సిలోనా క్లబ్‌కి ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇతని అవార్డ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే అర్జెంటీనా ఉందో అర్జెంటీనాకి 1978 నుంచి ఆ తర్వాత 1986 ఇక్కడే ఫీఫా వరల్డ్ కప్పు ఆ కంట్రీకి రావడం జరిగింది. ఆ తర్వాత మెస్సీ తీసుకొచ్చిందే మళ్ళీ ఫీఫా వరల్డ్ కప్పు. ఎంతో కాలంగా అర్జెంటీనా కళ్ళగంటున్నటువంటి ఫీఫా వరల్డ్ కప్‌ని ఏక ఛత్రాధిపత్యంలాగా ఆడి ఆయన అర్జెంటీనాకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇప్పటికి చాలా క్లబ్స్ ఆడండి, ఎంతకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాం, ఎంతకన్నా మీకు మంచి పేమెంట్ ఇస్తామన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా అర్జెంటీనా ఇక్కడ నిజం చెప్పాలంటే ఈయనకి స్పెయిన్ పౌరసత్వం ఉంది. అదేవిధంగా అర్జెంటీనా పౌరసత్వం కూడా ఉంది. ఈయన 2 కంట్రీస్‌కి చెందిన వ్యక్తిగా ఇతడు ఉంటూ ఉంటారనమాట. ఫుట్బాల్ చరిత్రలో చూసుకుంటుంటే కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రోఫీస్ ఉంటాయి. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి కప్పులుంటాయి. అందుట్లో చాలా చాలా గోల్డెన్ షూ అనేసి, గోల్డెన్ గ్లోబ్ అని ఇలా చాలా ప్రెజెంటేషన్స్ వాళ్ళకి కీర్తి పతాకం. మనకి ఎలాగ క్రికెట్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇలా ఉంటాయో అలా ద బెస్ట్ ప్లేయర్‌కి బెస్ట్‌గా ఇచ్చుకుంటూ ఉంటారు. అది రావడం చాలా కష్టం. అటువంటిది బెలన్ డోర్ అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. ఇది మెస్సీకి ఇప్పటివరకు 8 వచ్చాయి బెలన్ డోర్స్. ఆ తర్వాత గోల్డెన్ షూలు చూసుకుంటే 6 గోల్డెన్ షూ అవార్డ్స్ వచ్చాయి. ఫీఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనాకి వచ్చింది. అందుట్లో మళ్ళీ తినికి గోల్డెన్ బాల్ ఇలా డిఫరెంట్ అవార్డ్స్ వచ్చి దాన్ని ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ ఫుట్బాల్ ప్లేయర్ దగ్గర లేనన్ని అవార్డ్స్ మొత్తం ఏవైతే ఫుట్బాల్ చరిత్రలో ఉంటాయో అవన్నీ మెస్సీ సొంతమయ్యాయి. నిజం చెప్పాలంటే చాలామంది ఈ అచీవ్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఫుట్బాల్ ప్లేయర్సు అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ద బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ మాత్రమే నిలబడటం జరిగింది. ఇప్పుడు మొత్తం 46 మేజర్ ట్రోఫీలు మెస్సీ ఖాతాలో ఉన్నాయి. మెస్సీ ఆడిన తర్వాతే 46 మేజర్ ట్రోఫీలు అర్జెంటీనా, బార్సిలోనా క్లబ్బులకి రావడం జరిగింది. ఈ విధంగా ఇతని గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా తక్కువే ఫుట్బాల్ చరిత్రలో. మనకి ఫుట్బాల్ అనేది ఇండియాకి అంత పరిచయం కాకుండా ఉంది కాబట్టి మనకి చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు హైదరాబాదు మనోడు వస్తున్నాడు మెస్సీ. ఈ మెస్సీ వస్తుంటే గత 10 రోజుల నుంచి తెలంగాణలో ఒక వ్యక్తి పరుగులు పెట్టి గోళ్ళు కొడతానే ఉన్నాడు. వాయ్యా ఏందయ్యా ఈ పరుగులంటే, నేనంతే కొడతా పరుగులు, నేనంతే అంటున్నారు. ఆయన ఎవరో కాదు, మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పరుగులు కొడుతున్నారు. ఇది ఇప్పుడు కలకత్తాలో ఉన్నటువంటి స్టేడియంలో పరిస్థితి. బేసికల్గా ఇక్కడ మీరు మెస్సీని కనిపెట్టడం చాలా కష్టం. అసలు ఇంత క్రేజ్ ఉందా? సినిమా హీరోలు నిజంగా ఎవడెళ్ళినా కూడా ఇంత పబ్లిక్ వస్తారా అంటే ఫుల్ హై సెక్యూరిటీ ఉంటుంది. ఇంతమంది క్రౌడ్లో మెస్సీ ఎక్కడున్నాడో అని ఆలోచిస్తే ఇదిగో మెస్సీ ఇదిగో ఇక్కడున్నాడు. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు అంటే ఇండియాలో కూడా తిన్న క్రేజీ మామూలుగా కాదు. ఇది కలకత్తాలో స్టాల్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో ఇదిగో మెస్సీ గ్రౌండ్లోకి అయితే వచ్చాడు, కానీ వీళ్ళకన్నా పబ్లిక్ కన్నా నాయకులే, పొలిటిషియన్సే ముందు ఫోటోల కోసం ఎగబడి చెత్త చేసి పడేశారు. ఇది మెస్సీ 70 అడుగుల కాంస్య విగ్రహం, కానీ ఇది మెస్సీ లాగా లేదని చాలామంది అంటూ ఉంటారు. ఇందుట్లో మిక్స్డ్గా వచ్చింది అంటూ ఉన్నారు. మరి ఎవరో ఆర్టిస్ట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మెస్సీ ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ కలకత్తాలో మ్యాచ్ ఆడలేకపోయారు. మొత్తం స్టేడియం అంతా వాటర్ బాటిల్, చైర్స్ అన్నీ ఎరక్కొట్టేశారు మెస్సీకి ఫ్యాన్స్. అయితే పాపం మా మమత గారికి ఏమైందో తెలియదు, క్షమాపణ చెప్పడం జరిగింది. మెస్సీకి క్షమాపణ చెప్పిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆవిడ మెస్సీ ఎవరో విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక ప్లేయర్కి క్షమాపణ చెప్పిన. స్టేడియంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో క్రీడాభిమానులకు మెస్సీకి క్షమాపణలు తెలిపిన ఈ ట్వీట్ కూడా చేసింది. క్షమాపణలేండి మొత్తం. ఇక్కడ మెస్సీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ?
స్టేడియం మొత్తం వచ్చేసారు ఆగ్రహంతో. వీళ్ళంతా మెస్సీని ఆడించలేదు. మెస్సీని చూడటానికి ఎంతో దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చేసామంటూ చైర్లతో సహా ఏ టు జెడ్ పగలగొట్టేశారు. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే దృశ్యాలు తెలుస్తాయి. ఎంత ఆగ్రహ జ్వాలలకి అసలు నిజంగా క్రికెట్ ఆ మధ్యలో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆగిపోయినా కూడా ఈ రేంజ్‌లో పగలగొట్టడేమో కదా! ఆ! ఎవరో అర్జెంటీనా ప్లేయర్ వచ్చేసి ఇక్కడ ఆడుతూ ఉంటే ఆయన కోసం ఇండియాలో కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? అన్నీ ఆ సౌండ్ వినండి. మెస్సీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘట్టం ఇది. ఆయన అది పరిస్థితి అక్కడ. నేనేనా అనుకుంటున్నాడు మెస్సీ కూడా. వీళ్ళకి ఇది ఇంగ్లీష్ వేరే లాంగ్వేజ్ రావు. ఓన్లీ అర్జెంటీనా లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. क्या होगा 500 आदमी घेर के रखा मेसी को सब नेता अभिनेता लोग हम लोग को क्यों बुलाया ये देखिए टिकट 500 మంది నేతలు చుట్టూ తిరిగి ఫోటోలు దిగుతున్నారు. మాకెందుకు టికెట్లు అమ్మారు? మేము ఆయన చూడటానికి వచ్చాం కదా అంటూ ఉన్నారు. 10 आदमी लोग क्या करने आएंगे हम लोग पब्लिक मतलब बेवकूफ है बंगाल में देख लीजिए 10,000 का टिकट है 12,000 का 10,000 టికెట్ 12,000కి అమ్మారంట. शक्ल नहीं देख पाया उनका हम लोग सब नेता लोग घोड़ के रखा है उसको पूरा एकदम నేతలు ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు చుట్టూ తిరిగి కనీసం చూడకుండా కూడా అయిపోయింది మా పరిస్థితి అని అంటూ ఉన్నారు. मेसी 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 నిజం చెప్పాలంటే మనం ముంబైలో కానీ ఎక్కడ కానీ స్టార్ హీరోలు ఇంటి దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని అరుస్తూ ఉంటే స్టార్ అలా పైకెక్కి ఇలా చేతితో స్టైల్గా ఊపుతూ ఉంటారు. షారుఖ్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళు బిల్డింగ్ పైన చేతులు ఊపుతూ ఉంటారు. కానీ ఇక్కడ మెస్సీ వస్తే షారుఖ్ ఖానే టీం మధ్యలోంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళి మెస్సీ ఈడెవడరా అన్నట్టు చూసినా కూడా నేను షారుఖ్ ఖాన్ అని ఇలా చేతులు ఇవ్వటం ఇప్పుడు ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యం. लियोनेल मेसी షారుఖ్ ఖాన్ కలవడానికి వస్తాడు చూడండి. দিকে সুদীপ বোস শাহরুখ খান এই মুহূর্তে পর্দায় এলেন শাহরুখ খান బెంగాల్లో చెప్తున్నాను, నాకు అర్థం కావట్లేదు. পর্দায় শাহরুখ খান এসে পৌঁছালেন দেখুন మెస్సీకి షారుఖ్ ఖాన్ ఎవరో కూడా తెలియదు తెలుసా నిజం చెప్పాలంటే. అక్కడ పరిస్థితులు అంత తెలిసి షారుఖ్ ఖాన్ అంటే అప్పుడు ఓకే చూడండి పట్టించుకోవట్లేదు అసలు. শাহরুখ খান লিওনেল মেসি শাহরুখ খান সুজিত বোসের সঙ্গে করমর্দন করছেন আমাদের কাছে একটা ইতিহাস ঐতিহাসিক মুহূর্ত আমরা আমান অর্থাৎ সমুদ্রকেও দেখতে পাচ্ছি ఇక్కడ షారుఖ్ ఖాన్ ఉన్నాడు రా ఆడుతూ కూడా దగ్గర. షారుఖ్ ఖాన్ కూడా ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ వచ్చి నిరూపించుకోండి. బాగా ఆడతాడు ఏమైనా రేవంత్ రెడ్డి ఫుట్బాల్. ఫుట్బాల్ నాకు తెలిసి ఫ్యూచర్లో ఇండియాలో ద బిగ్గెస్ట్ గేమ్ కాబోతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్నంత స్పోర్ట్స్ పిచ్చోళ్ళు వేరే దేశాల్లో ఎక్కడా లేరు. ముఖ్యంగా క్రికెట్ని అలా చూస్తున్నారంటే క్రికెట్ అంటే 50 ఓవర్లు కొట్టాలా 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 ఎప్పటికో. కానీ ఫుట్బాల్ అలా ఉండదు. ఫుట్బాల్ ప్రతి మూమెంట్ ఎపిక్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పాస్ మన ముందు నుంచి ప్రత్యర్థుల నుంచి తప్పించుకొని వెళ్ళే ప్రతి మూమెంట్ అత్యంత ఆసక్తికరంగా రక్తి కట్టించే విధంగా ఉంటుంది. ఒక గోల్ కొట్టడానికి వాళ్ళు పడే శ్రమ చూస్తూ ఉంటే, వాళ్ళు పడే ట్రిక్స్, వాడు వాడే ట్రిక్స్ చూస్తుంటే బుర్ర పాడైపోతుంది. అటువంటి నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా
ప్రత్యర్థుల్ని ఉరికించి కొడతామంటారు కదా, అలా ఉంటుంది ఇది. అటువంటి గేమ్ ఇండియాలో ఇంట్రడ్యూస్ కాకపోవడం అంటే ఇంట్రడ్యూస్ అయినా కూడా అంత పెద్ద రేంజ్లో దానికి పబ్లిసిటీ లేకపోవడం కారణం ఏంటంటే క్రికెట్ అనే ఒక ఆట. ఇప్పుడు క్రికెట్ని తలదన్నే స్టైల్లో ఉండేదే ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ ఫ్యూచర్లో ఇండియాని ఏలబోతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న పబ్లిక్ మొత్తం ఫుట్బాల్ కనుక చూడటం మొదలు పెడితే క్రికెట్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా క్లబ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇండియాలో. ఆ క్లబ్స్లో ఆడే ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ మధ్య గత 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. చాలామంది కేరళ అయితే చాలా ముందుంది మనకన్నా, చాలా ఫార్వర్డ్ ఉంది. ఫుట్బాల్ అక్కడ ఆడతారు. వీళ్ళందరికీ ఫ్యాన్ క్లబ్లు కూడా ఉన్నాయి, ఫుట్బాల్ క్లబ్లు కేరళలో అయితే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో కూడా ద బెస్ట్ ప్లేయర్ ఉన్నారు, సునీల్ ఛెత్రి. రిటైర్డ్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత నేను ముసలోడిని బుడ్డతో ఆడలేకపోతున్నారని టీం మొత్తాన్ని గతంలో ఎంకరేజ్ చేశాడు. నా ముసలోడిని నా ముందు గోల్ కొట్టండి అంటూ తను మాట్లాడిన వీడియోస్ కూడా చాలా ఉంటాయి. ఛత్రి కూడా చాలా బెస్ట్ ప్లేయర్ అని చెప్పాలి ఇండియాలో. ఆయన ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్ళాలి. మొత్తానికి ఇండియాకి ఫుట్బాల్ రాబోతుంది. ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు మన లియోనల్ మెస్సీతో కూడా ఆడబోతూ ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టం చేసుకున్నారు. లైఫ్ టైంలో ఒకసారి బంపర్ ఆఫర్ వస్తుంది, అది రేవంత్ రెడ్డికి వచ్చింది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో లెట్ us వెయిట్ అండ్ సీ ఏ రేంజ్లో మెస్సీ ఈరోజు రేవంత్ రెడ్డితో ఆడతారు. రేవంత్ రెడ్డి కొట్టే గోల్ని మెస్సీ ఆపగలడా, అసలు మెస్సీకి అంత సీన్ ఉందా అనేదే ఇప్పుడు తెలంగాణ వాళ్ళంతా అలా చూస్తున్నారు. నవ్వకండి సీరియస్. 10 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు బాగానే ఆడతారు. అంటే అదొక ఆశ కదా ఫుట్బాల్ ప్లేయర్కి, ఎప్పుడు ఫుట్బాల్ ఆడాలని. సో చూద్దాం. సో మెస్సీ వస్తున్నారు, ఎవరు మిస్ చేయకుండా కలకత్తాలో జరిగినట్టుగా గేమ్ పాడు కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని అట్లీస్ట్ అక్కడ ఫెయిల్ అయిన మెస్సీని ఇక్కడ సక్సెస్ చేయాలి. మన తెలంగాణలో ఫుట్బాల్కి ఆద్యం పోయాలి, ప్రతి ఒక్కరు ఫుట్బాల్ ఆడాలి. ఫుల్ వ్యాయామం కూడా వస్తుంది ఫుట్బాల్తో. అర్థమైందిగా. మెస్సీకి ఇంకొకసారి ఆయన సాధించిన విజయాలకి ఆయనకి ఒక పెద్ద ఓ వేసుకుంటున్నా. మెస్సీ ద గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మెస్సీ మన తెలంగాణకి రావటం, ఇండియాకి రావడం నిజంగా ప్రైడ్ మూమెంటే. దాన్ని ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరూ. మెస్సీ గురించి తెలుసుకోండి. మెస్సీతో పాటు చాలామంది ప్లేయర్స్ ఉన్నారండి. క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు, నయన్మార్ ఉన్నాడు, మన సునీల్ ఛెత్రి ఉన్నాడు. వీళ్ళ గురించి కూడా తెలుసుకోండి. ఫుట్బాల్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీళ్ళు ఎవరైనా ఫుట్బాల్ పై అవ్వాలనుకుంటే, లేదంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.